నమస్తే, నా పేరు వంశీ. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఓ సంక్లిష్టమైన సమస్యని జాగోరే జాగో మీ ముందుకు తీసుకొచ్చింది. కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే ఉన్మాదపూర్వకమైన చర్య చాలామంది ఉపేక్షిస్తున్నారు. మేధావులు, పండితులు ఉపేక్షించడమే ఆ కొందరికి ఊతంగా మారుతోందా? దేశంలోనే కాదు, మన దగ్గర హైదరాబాద్లోనూ మతోన్మాదులు, మత విద్వేష గూండాలు రెచ్చిపోతున్నారు. అయినా ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాత్రం అందులోని టెక్నికాలిటీస్ను వెతుక్కుంటూ ఆ చర్యను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ముష్కరులు చేస్తున్న వికృత చేష్టలు కంటే ప్రభుత్వం వైపు కనిపిస్తున్న ఈ నిర్లక్ష్యమే హిందువులను మరింతగా గాయపరుస్తోంది. ఈ ఉద్దేశపూర్వకమైన గాయాలకు బాధ్యులెవరు? సరిగ్గా సంక్రాంతి పండగ వేళ హైదరాబాదులో ఏం జరిగింది? దానిపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించింది? ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతోంటే మత విద్వేషంతో బుసలు కొట్టే కొన్ని మూకలకు మాత్రం అలాంటి సమయమే అదునుగా మారుతోంది. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని కట్టమైసమ్మ ఆలయం, అలాగే పురాణపూల్ దర్వాజా మైసమ్మ ఆలయాల్లో శాంతికాముక మత అవలంబకులుగా చెప్పుకునే ముష్కరులు వారి విద్వేషాన్ని ప్రకటించుకున్నారు. కట్టమైసమ్మ ఆలయంలో అయితే మాటల్లో చెప్పలేని విధంగా దుండగుడు మలమూత్ర విసర్జన చేశారు. వాణ్ణి బీదర్ నుంచి వచ్చిన అల్తాఫ్గా గుర్తించారు. హిందూ సంఘాల ఆగ్రహంతో, నిరసనలతో అల్తాఫ్ అనే వారిని అరెస్టు చేశారు. విచిత్రమేమంటే వాడు మతి చెల్లించిన అమాయకుడైన వ్యక్తిగా చెప్పే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ మతిలేని మానవాదులకు హిందూ ఆలయాలే ఎందుకు కనిపిస్తాయి అనేది ప్రభుత్వ అధికారులే హిందూ సమాజానికి వివరణ ఇచ్చుకోవాలి. ఇక రెండో ఘటన కూడా సంక్రాంతి పండుగ సమయంలోనే పురాణపూల్ దర్వాజా మైసమ్మ ఆలయంలో జరిగింది. ఓ అపరిచితుడు ఆలయ వరండాలోని ఫ్లెక్సీ బ్యానర్ను చించివేశాడు. అక్కడున్న విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. విషయం తెలిసిన తర్వాత కొందరు హిందూ యువకులు అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. అక్కడికి సమీపంలోనే ఉన్న సమాధులను కూల్చివేశారు. ఈ ఘటన ఓల్డ్ సిటీలో ఉద్రిక్తతలకు దారితీసింది. సంక్రాంతి రోజు ఇలా హిందువుల పవిత్ర స్థలాలపై దాడులు జరగటం ఇదేమి కొత్త కాదు. కొన్నేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో భయంసాలో కూడా సరిగ్గా సంక్రాంతి పూటని ఇలాంటి దారుణమైన దుష్కార్యాలు చోటు చేసుకున్నాయి. ముష్కరమూక హిందువుల ఇళ్లను దహనం చేయటం ఒకటే కాదు, పండుగ కోసం చేసుకున్న పిండి వంటకాల మీద కూడా మూత్ర విసర్జన చేసి ఉమ్మేసి తమ విద్వేషం ప్రకటించుకున్నారు. మత విద్వేషం తలకెక్కిన ఒకరో ఇద్దరో కాదు, కొందరు గుంపులుగా వచ్చి ఈ అరాచకాలు చేశారు. గుంపులుగా వచ్చారు కాబట్టి వారిని మతిలేని వ్యక్తులుగా చిత్రించే అవకాశం లేకుండా పోయింది. ఆ కేసు ఏమైందో, నేరస్తులకు ఎలాంటి శిక్షలు పడేలా పోలీసులు వ్యవహరించారు అనేది సామాన్య జనానికి ఇప్పటికీ తెలియదు. మళ్లీ అదే సంక్రాంతి పూట ఇలా దేవీ దేవతల విగ్రహాలకు అపచారం తలపెట్టారు. ఈరోజు పురాణపూల్ దర్వాజా మైసమ్మ మీద ఒక ఆగంతకుడు వచ్చి కావాలని అమ్మవారి యొక్క చిత్రపటాలను, అదే విధంగా ఫ్లెక్స్లను చెప్పి ఆడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. కేవలం ఈ దాడులు మాత్రమే కాదు, కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి మీద ఇలాంటి దాడి జరిగింది. మరి ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఒకసారి జరిగితే అదొక ఘటనగా చూడొచ్చు, రెండోసారి జరిగినా సీరియస్ గా తీసుకునే కేసుగా భావించొచ్చు. కానీ రిపీటెడ్ గా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటే ఆ లోపం ఎక్కడుంది? నేరస్తుల్లో ఉందా? నేరస్తులకు అలాంటి అవకాశాలు ఇస్తున్న పాలక వ్యవస్థలో ఉందా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకే జవాబులు వెతుక్కోవాల్సి ఉంది. ఆనాడు పరదేశీ ఆక్రమణదారులు దేశంలోని ఆలయాలను, ఆలయాల్లోని సంపదను ఏ విధంగా ధ్వంసం చేసి దోచుకువెళ్లారో ఇప్పటికీ అదే మైండ్ సెట్ ని ప్రదర్శిస్తున్నారు. అచ్చంగా అలాంటి దాడులే, అలాంటి దుష్కృత్యాలే నేటికి బాహాటంగా జరిగిపోతున్నాయి. అప్పట్లో ఈ దారుణాలు చేసింది విదేశీ మూకలైతే ఇవాళ చేస్తున్నది స్వదేశీ పౌరులు అనే బ్యాడ్జ్ తగిలించుకుని అచ్చమైన భారతీయ రూపంలోనే దాడులు చేస్తున్న మనుషుల గుంపు అంటే అతిశయోక్తి కాదు. అంతేనా, దేశం బయట నుంచి వస్తున్న ముష్కర మూకలకు హైదరాబాద్ ఒక అతిథి సత్రంలా మారిపోయింది. రోహింగ్యాల కోసం ఓ కాలనీని ఏర్పాటు చేసేంత పెద్ద మనసును చాటుకున్నారు మన పాలకులు. వారికి వత్తాసు పలికే కొన్ని శక్తులకు జీ హుజూర్ అనే పాలకులు ఉండనే ఉన్నారు.
పార్టీలకు అతీతంగా హిందూ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు వీరందరూ ముక్త కంఠంతో ఎందుకు ఖండించలేకపోతున్నారు అనే ఆలోచన తెరమీదికి వస్తుంది. ఈ దాడుల వెనుక ఎవరి ప్రేరణ ఉంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్న ప్రభుత్వం అసలు దోషులు దొరికినా ఏం శిక్షలు విధిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదా? ఈ దేశ ప్రజలుగా చెప్పుకుంటూ సర్వహక్కులు అనుభవిస్తున్న వారిలో ఇలాంటి దురాలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? అలాగే హిందూ మత పెద్దల మౌనం కూడా ఇక్కడ చర్చాంశంగా మారుతోంది. వారు మరింతగా దృఢమైన స్వరం వినిపించాలి. ఆనాడు వివేకానందుడిలాగా హిందువుల్లో ఐక్యత కోసమే ఎక్కువ సమయం ఇచ్చి పనిచేయాలనే అభిప్రాయాలున్నాయి. పీఠాధిపతులు మతాధిపతులు మౌనం వీడకపోతే ఈ ప్రభుత్వాలు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం ఉందంటున్నారు సామాజిక నిపుణులు. అలాగే కోర్టులు కూడా ఇలాంటి కేసులను సుమోటోగా తీసుకుని త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తే ఇలాంటి చర్యలకు దిగే వారికి హెచ్చరికగా ఉంటుంది. అటు ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కలుగుతుంది అన్న అభిప్రాయాలున్నాయి. అలాగే ఇలాంటి కేసులు ఏ కోర్టుల్లో ఎన్ని ఉన్నాయో వెంటనే బయటికి తీసి విచారణలు ముగించి శిక్షలు ఖరారు చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా హిందూ పని తప్పుదారనే, కానీ మా ఒక్క ఓపికకు సహనం అనేది ఉంది. ఒకవేళ వీళ్ళు ఇదే విధంగా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏముంటాయో మేము చూపిస్తాము. సెక్యులరిజం పాట పాడే మేధావులు జర్నలిస్టులు కూడా వన్ సైడెడ్ సెక్యులరిజాన్ని ఎందుకు నెత్తికెత్తుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వర్గం విశ్వాసాలను గాయపరిచేలా వ్యవహరించే మరో వర్గం చర్యలను మీడియా ఎందుకు ఉపేక్షిస్తోంది అన్నదే ప్రజల్లో గందరగోళానికి కారణమవుతోంది. సెలెక్టివ్ సెక్యులరిజం అనే వ్యాధికి ఎంత తొందరగా మందేస్తే అంత తొందరగా సమాజంలో శాంతి వాతావరణం ఏర్పడుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.